అని ఏడుస్తుంటే యేసుప్రభు వారు వచ్చినారు, వీరంతా ఖాళీ చేసి బయటకు పోండి, నాకు కొంచెం స్థలం ఇవ్వండి, ఈ అమ్మాయి చనిపోలేదు, నిద్రపోతూ ఉంది అన్నాడు. ఆయన చూసిన వాళ్ళందరూ నవ్వుతున్నారు. చనిపోయిన పాపం చూసి నిద్రపోవడం ఏంటయ్యా? యేసుప్రభు వారు ఎవరు? పిచ్చోడా? అసలు ఇంతకాలం జ్ఞానం ఉంది అతనికి. చనిపోయి మృతమైపోయి ఆ అమ్మాయి కదలకుండా పడి ఉంటే కళ్ళు మెదలట్లేదు, నాడి కొట్టుకోవట్లేదు, ఊపిరి లేదు, అది చచ్చిపోయి పడి ఉంటే నిద్రపోతుంది అంటాడేంటయ్యా అని అందరూ నవ్వుతుంటే యేసుప్రభు వారు మీరు అందరూ బయటకు పోండి, అల్ప విశ్వాసాలు ఎవరు నా దగ్గర ఉంటాకిలేదు, బయటకు పోండి అన్నాడు. అందరూ బయటకు పోయారు. యేసుప్రభు వారు ఆమె చెయ్యబట్టుకుని ఓ చిన్నదానా లేవు అనగానే లేచి కూర్చుందంటండి. అబ్బా, దేవుడు ప్రాణం పోస్తే ఇంకెవరు ఆ కార్యం చేయలేరు. మనం చేయగలిగితే చెప్పండి, మనం చేయలేం. దేవుడు ప్రాణములు పోయగల సమర్థుడు.